అలాగే మనము కూడా ఆశలాగే ఒక్కొక్కసారి ప్రవర్తిస్తూ ఉంటాము. ఎవరైనా ఇది తప్పు అని చెప్తే ఆ తప్పును ఒప్పుకోవడానికి ఎంత మాత్రం కూడా మనం ఒప్పుకోము. కానీ దావీదు అలా చేయలే. అందుకనే దేవా నా దేవుడవు నీవే, వేకువని నిన్ను నేను వెతుకుతున్నాను ప్రభువా, నీ బలమును నీ ప్రభావమును నేను చూడాలని ఆశపడుతూ ఉన్నాను. ఎంత అసలు గొప్ప మాట దావీదు పలుకుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అదే పరిస్థితి ఆశ. కానీ తన మరి దీర్ఘదర్శి వచ్చే మాట చెప్పినప్పుడు అతన్ని బందీ గృహంలో బంధించాడంట. చేసిన తప్పును యెహోవా ఆశాకు తెలియజేసినందుకు కలిగిన నష్టాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే చేసిన కార్యాన్ని బట్టి నష్టము కలిగింది. హల్లెలూయా. తర్వాత మరి దీర్ఘదర్శి అయిన హనానాన్ని మరి బందీగా చేశాడు. తర్వాత జనులను బహుగా బాధించాడంట. అతను దేవుని పక్షాన ఉన్నప్పుడు ఏం చేశాడు తెలుసా? జనాలు ఊరికినే వచ్చారు. కానీ ఎప్పుడైతే యెహోవా సన్నిధిలోనే తన మనసు తొలగి రాజు మీద ఆనుకున్నాడో అప్పుడు ఏం చేశాడో తెలుసా? డబ్బుతో శత్రువులను కొనుక్కున్నాడంట. హల్లెలూయా. అంటే డబ్బుతో మేము ఏదైనా చేయగలము అని చాలామంది ఈ రోజుల్లో మనం అనుకునే వాళ్ళు ఉన్నాం. మాకు బోల్ డబ్బు ఉంది, డబ్బుతో ఏదైనా మేము చేయగలము అని మనము అనుకుంటామండి. కానీ డబ్బుతో ఏది కూడా సాధ్యము కాదు. దావీదుకు డబ్బు లేదా? దావీదుకి ఆస్తి లేదా? దావీదుకి మందలు లేరా? దావీదుకి జనం లేరా? దావీదుకి ఎంతోమంది రథములు గుర్రములు ఉన్నాయి. కానీ ఆయన దేని మీద ఆధారపడ్డాడు తెలుసా? దేని మీద ఆధారపడ్డాడు తెలుసా? నేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను అని దావీదు ఎంత మరి గుండె ధైర్యంతో చెప్పగలిగాడు. ఆశ అయితే తనున్న జీవితాన్ని మర్చిపోయి దేవుని మీద నుండి తన మనసు తొలగించుకొని ఒక రాజు మీద ఆధారపడినందుకు ఆశ చాలా విషయాలు కోల్పోయాడు. తర్వాత అనారోగ్యం వచ్చినప్పుడు కూడా దేవుని దగ్గరికి వెళ్ళడు. కానీ ఆయన ఏం చేస్తాడంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి బాగు చేయించుకుందామని చూస్తాడండి. తన మనసు తొలగిపోయింది. మన మనసు దేవుని సందులో తొలగిపోయేలాగా ఎంత మాత్రం కూడా మనం ఉండకూడదు. కానీ ఏ స్థితిలోనైనా సరే, ఏ పరిస్థితి అయినా సరే, దేవా నా దేవుడవు నీవే.